జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడాన్ని జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ససేమిరా ఒప్పుకోవడం లేదు. పార్టీలో తానో అతనో అనే విధంగా వ్యవహారం వేడెక్కింది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి బుజ్జగింపులకు ప్రయత్నించారు. అయినా కూడా జీవన్ రెడ్డి వెనక్కు తగ్గినట్లు కనిపించట్లేదు. తాజాగా జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు సమాచారం అందించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపేందుకు హైదరాబాద్ రానున్నారు. గాంధీ భవన్లో నిరసన తెలియజేయడానికి కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని, వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశారని, కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని జీవన్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చల అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఏంటి జగిత్యాలలో అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు వెనక్కి తగ్గినట్టుగా అనిపించట్లేదు జీవన్ రెడ్డి, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూసినా మీరన్నట్టుగానే జీవన్ రెడ్డి ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. నిన్న జగిత్యాలలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర మోహరించే ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలైతే రాత్రి శ్రీధర్ బాబు వెళ్ళిపోయేంత వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఆయనకు సంఘీభావంగా నినాదాలు తెలుపుతూ, ఆయనను కలుస్తూ, కొంతమంది అయితే ఏడుస్తూ ఆయనతో బాధను పంచుకుంటూ అలానే తనకు మద్దతుగా ఉన్నారు. జీవన్ రెడ్డి కూడా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ పార్టీలో ఇంకెందుకు ఉండడం, పదవిని ఇంకెందుకు పట్టుకొని వేలాడడం అనేటువంటి మాటలు ఆయన కార్యకర్తలతో అన్నారు. నిన్న స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు ఆయనను బుజ్జగించేందుకు జగిత్యాల ఆయన ఇంటికి వెళ్ళారు. కానీ దాదాపుగా 2 గంటలుగా చర్చలు చేశారు. ఆయన మా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి పార్టీని నడిపించారు. కాబట్టి ఆయన ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. కానీ వారి మాటలను బట్టి చూస్తే చర్చలు పూర్తిగా విఫలమైనట్టుగానే ఉన్నాయనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా బయటకు వచ్చి కార్యకర్తల మనోభావాలు కూడా నేను గుర్తించాల్సి ఉంటుంది. కార్యకర్తలు ప్రతి విషయంలో నాతో నడిచారు, కార్యకర్తలతో డిస్కషన్ చేసిన తర్వాతే ఏ విషయాన్నైనా ప్రకటిస్తానంటూ ఆయన నిన్న ప్రకటించారు. సో ఈరోజు ఆయన ఈ పంచాయతీ అంతా కూడా హైదరాబాద్ తరలించుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో అధిష్టాన పెద్దలతో దీపాదాస్ మున్షితో ఆయన ఈరోజు భేటీ కాబోతున్నారు. దీపాదాస్ మున్షి భేటీ తర్వాత కార్యకర్తలతో చర్చలు ఉంటాయి. ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల వరకు చూస్తే జగిత్యాలలో నిప్పు ఉప్పుగా జీవన్ రెడ్డి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మొన్నటిదాకా కొనసాగారు. జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక స్కామ్ విషయంలో వారిద్దరు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు జిల్లా కలెక్టర్కు. అలా వారం క్రిందటి వరకు కూడా ఇద్దరి మధ్య వైరాలిటీ కొనసాగుతూ వచ్చింది. నిన్న కూడా జీవన్ రెడ్డి ఒకవైపు తనకు తెలియకుండా పార్టీలో జాయిన్ చేసుకోవడంపై అలకబూని నిన్న కార్యకర్తలతో సమావేశం కావచ్చు, పార్టీ పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతుంటాయి. మరోవైపు జగిత్యాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, డబుల్ బెడ్రూమ్లు, రోడ్ల అంశంలో త్వరలోనే వారం లోపే సమీక్ష ఉండబోతోంది అంటూ ఎమ్మెల్యే, కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే ఆడియోని రిలీజ్ చేశారు.
సో వారం రోజుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ని తీసుకొచ్చి జగిత్యాల జిల్లా కలెక్టర్తో అధికారికంగా సమీక్ష నిర్వహిస్తాం, అందరూ సహకరించాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఆడియోలో చెప్తూ వచ్చారు. చాలామంది తన రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ గతంలో వాళ్ళు టీడీపీలో ఉండి కాంగ్రెస్లో పనిచేసుకున్నారు, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పనిచేసుకున్నారు, కానీ ఇలాంటి సందర్భంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మాటలు కూడా నిన్న ఆయన ఆడియోలో మాట్లాడుతూ వచ్చారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఈ రెండు కత్తులు ఒకే ఊరిలో ఉన్న విధంగా ఇద్దరు మధ్య వైరాలిటీ అనేది స్పష్టంగా కనబడుతూ వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ని తనకు తెలియకుండా జైన్ చేసుకోవడం కావచ్చు, ఆ సంజయ్ని జైన్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని కూడా సంజయ్ వ్యతిరేకిస్తున్నట్టుగానే ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి జీవన్ రెడ్డి ప్రాధాన్యత ఎక్కడ తగ్గకుండా జీవన్ రెడ్డికి తగిన గౌరవం ఇస్తామనేటువంటి హామీ నిన్న కాంగ్రెస్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ విషయాన్ని పూర్తిగా ఆయనకు వివరించినట్టుగా మనకున్న సమాచారం. కానీ జీవన్ రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గకుండా అవసరమైతే రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నానటువంటి ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ ఒక్కరోజు అంటే పిసిసి చీఫ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం, మాట్లాడి వివరిద్దాం అనేటువంటి అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో చెప్పినట్టుగా మనకున్న సమాచారం. సో ఆయన వచ్చే వరకు పార్టీ పెద్దలతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు మాట్లాడి తన డిసిషన్ని వెల్లవరిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, రైట్ గోపాలకృష్ణ.